ఇక్కడ అందరికీ కూడా హృదయపూర్వకంగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఇందాక అర్జున్ గారు అన్నట్టుగా ఎరగదీసాము, అది చేసాము అయితే నేను చెప్పట్లేదు. మా వంతు ప్రయత్నం నిజంగా మేము చేసాము. ఈ ప్రాజెక్ట్ని కిల్ చేయడానికి ఎంతమంది ప్రయత్నించినా సరే చివరి వరకు పోరాడుతూ ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి 24th రిలీజ్ చేయడానికి అయితే అంత ప్లానింగ్స్ అన్నీ కరెక్ట్గా జరిగినాయి. నా వెనకాతల ఎంతోమంది ఉంటే నేను ఒక్కడి వల్ల కాదు ఇంతవరకు వచ్చారంటే కారణం నాకు అన్నలు అంటూ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో కూడా. అనిల్ భాను గారు, నెక్స్ట్ ప్రదీప్ పుడి గారు, నెక్స్ట్ నా మిత్రుడైన మహేష్ డైరెక్టర్ గారు, అందరూ కూడా నా వెనకాతలు ఉండి ఒక తమ్ముళ్ళలాగా నన్ను ఆదరించి అన్నీ సెట్ చేసి పెట్టి టైంకి అన్నీ ఏం కావాలో అన్నీ చాలా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళందరూ సహకారంతో నేను ఇంతవరకు రాగలిగాను. ఇన్ని చేసుకున్నా కానీ మేము ఏదో ఒక ఆటంకాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ సినిమా ఆఫ్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు ఇంకా మేము అందరం కలిపి మన వీరశంకర్ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, సార్ నా పొజిషన్ ఇది, ఇలా జరుగుతుంది ఇక్కడ అంటే ఆయన కూడా పాపం నా వెనకాలండి చాలా నడిపించారు. అంటే మా బ్లడ్ అనుకోండి, బ్లడ్ పెట్టి కాదు ఇంకా బోన్స్ అయిపోయే వరకు కూడా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను సినిమా రిలీజ్ చేయడానికి. ఎంతమంది ఆపడానికి వచ్చినా సరే, ఇన్ని ప్రాబ్లమ్స్లో ఇన్ని ఫేస్ చేస్తున్నా కూడా చాలామంది సపోర్ట్ ఉన్నారు నాకు. మెయిన్ ముఖ్యంగా నా పిల్లలు నాకు అసలు బాగా బ్యాక్ నుంచి సపోర్ట్ చేసి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి మా నాన్నగారు ఎప్పుడు అడుగుతూనే ఉండేవారు, అవుతుంది అని. కానీ ఫైనల్ ప్రాబ్లం అయితే ఆయన దగ్గర నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసి వచ్చింది. అప్పుడు మెయిన్ మా నాన్నగారు అయితే రంగంలోకి దిగారు లాస్ట్కి. ఎందుకంటే లాస్ట్ ఆప్షన్గా ఎంచుకున్నాను. ఆయనకి ఏంటంటే వ్యవసాయం చేయడం తప్ప ఇక్కడ ఇవన్నీ తెలియవు ఆయనకి. సో లాస్ట్ ఆప్షన్గా ఆయన ఎంచుకున్నాను. ఫైనల్గా ఆయన వచ్చి బాగా ఇది చేశారు. నా బ్యాక్ నుంచి ప్రసన్న తెల్లప్రోలు ప్రసన్న ఆంజనేయులు గారు కూడా బాగా కోఆపరేట్ చేసి వెనకాతల నుంచి కొంచెం అంటే ఇందాక ఆయన అన్నాడు షాడో అని, నిజంగా ఆ షాడో లాగే పనిచేశాడు నా వెనకాతల. నేను ఎంత బిజీలో ఉన్నా బ్యాక్ నుంచి అంతా కూడా కొంచెం బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ని అయితే నాకు ఇచ్చాడు. ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ మేము కూడా. సో ప్రతి దానికి అటెండ్ అయ్యి కొంచెం అన్నీ కూడా బాగా చేసి పెట్టాడు నాకు మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాంబాబు గోసాల గారు ఎప్పుడు పిలిచినా ఆహ్వానించినా ప్రతిదానికి వచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా డిఓపి ఈశ్వర్ గారు అంటే మాకు యాక్చువల్గా తక్కువ డేస్ ఉంది, షార్ట్ డేస్లో అంటే షార్ట్ ఫీల్డ్లో షూటింగ్ కంప్లీట్ చేయాలి. సో దానికి చాలా కోఆపరేట్ చేసిన మా డిఓపి ఈశ్వర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా హీరో గారు అయితే సింగిల్ టేక్ అంత షార్ట్ ఫీల్డ్లో చేయడానికి రీజన్ ఆయన కూడా. ఎందుకంటే కొత్త ఆర్టిస్టులు అన్నా ఎవరైనా నాకు చాలా ఇష్యూస్ ఫేస్ చేసి ఉండేవాడిని. సో ఇప్పుడు ఆయన కూడా సింగిల్ టేక్ ఆర్టిస్టు నాకు చాలా బాగా షార్ట్ ఫీల్డ్లో బాగా కోఆపరేట్ చేసి మంచి అవుట్పుట్ని అయితే తీసుకోవడం జరిగింది. మా జెనిఫర్ తనకి లాంగ్వేజ్ రాకపోయినా ఇంగ్లీష్లో బాగా ట్రై చేసి ప్రయత్నించి లాస్ట్ వరకు కూడా వదిలిపెట్టేది కాదు, షార్ట్ బాగా వచ్చే వరకు చాలా హార్డ్ వర్క్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. కోటేశ్వరరావు గారు ఎప్పుడు కూడా నా వెనకాతల నుంచి ఉండి ఎప్పుడు ఫోన్ ఫాలోఅప్ చేస్తూ ఉంటారు ఆయన. శివగారు మన సినిమా ఎప్పుడు వస్తుంది, ఏమన్నా సపోర్ట్ కావాలా, ఏమన్నా హెల్ప్ చేయాలా, ఏమన్నా ఉంటే చెప్పండి, మంచి సినిమాని ఎందుకంటే అలా కిల్ చేస్తారు అని కోటేశ్వరరావు గారితో పాటు పిల్ల ప్రసాద్ గారు చాలాసార్లు నాకు ఫోన్ చేసి అడిగారు. కానీ హెల్ప్ అంటే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ సార్ ఇక్కడ అవన్నీ దాటుకొని అంటే మన పరంపర సోపానంలో ఈ పావులు నిచ్చెనలే కాకుండా చాలా జంతువులన్నీ దూరినాయి లోపలికి. సో ఆ జంతువులన్నీ బయట వేయడానికి చాలా టైం పట్టింది మాకు. సో మొత్తం మీద జంతువులన్నీ ఫిల్టర్ చేసి ఆ పావులు నిచ్చెల్ని ఎక్కి ఫైనల్ స్టేజ్లో 24th మీ ముందుకు వస్తున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఇక్కడ ఇచ్చేసిన సముద్ర గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మా సీనియర్ డైరెక్టర్స్ అలాంటి సినిమాలన్నీ చూసే మేము పెరిగి మా కళలన్నీ కానీ ఇలా తీయాలని మాకు ఇన్స్పిరేషన్. అండ్ వీరశంకర్ గారు అండ్ సముద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. భీమనేని గారు వచ్చారు పాపం, అంటే ఆయనకి ఏదో అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చి నన్ను బ్లెస్ చేయడానికి వచ్చినందుకు.
సో అంటే నాకు ఒక్కడిదనే కాదు ఈ కష్టం అంతా, కానీ చాలామంది అంటే ఇప్పుడు ఎంతమంది కిల్ చేయడానికి ప్రయత్నిస్తారో బ్యాక్ నుంచి అంతమంది కాపాడుకుంటూ వచ్చారు. ఫైనల్గా నన్ను కాపాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా టీమే గెలిచింది. సో 24th మీ ముందుకు వస్తున్నాం. అన్నీ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాను సినిమాలో. సో ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. హిట్ అయిపోద్ది అది ఇది నేను గొప్పలైతే నేను చెప్పుకోను. సో మీరు చూసి సినిమాని చూసి నన్ను బ్లెస్ చేసి ఒక మంచి దాని గురించి చెడుగా అన్నా పర్లేదు, మంచిగా అన్నా పర్లేదు, మీకు ఏది నచ్చితే అది రాయండి అంతే. అదొకటే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా. నెక్స్ట్ అంటే నేను ఎలా భావిస్తానంటే ఇదంతా కూడా ఏదో ఒక ప్రసాద్ ల్యాబ్, ఒక థియేటర్ ఇలా భావించట్లేదు. మనందరూ కలిపి ఒక ఫ్యామిలీ, మీడియా కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ అందరూ కూడా ఇది ఒక ఫ్యామిలీ. సో మన ఈ ఫ్యామిలీ సెలబ్రేషన్లో అందరూ వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను. మనందరికీ కూడా ఈ ఫ్యామిలీలో అందరూ ఉన్నారు. మనకు ఒక ఆడపడుచు కూడా కావాలి. సో మన ఇంటి ఆడపడుచు కూడా వచ్చి ఒక కళ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ కూడా April 24th మేము ముందుకు వస్తున్నాం. మీ అందరు బ్లెస్సింగ్స్ నాకు కావాలి. మంచి కోఆపరేషన్ చేస్తే ఇంకా మంచి సబ్జెక్ట్ ఇస్తాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you so